మహాభారత కాలంలో జీవించిన రామాయణ కాలం నాటి మహావీరులు ఎవరో తెలుసా? టాప్ 5 త్రేతాయుగ హీరోస్ డ్యూరింగ్ మహాభారత పీరియడ్. నెంబర్ 5 ద్వివిధుడు. సుగ్రీవుడి ప్రధాన మంత్రులలో ఒకడు అయిన ద్వివిధుడు రామాయణ కాలంలో శ్రీరాముడి కోసం యుద్ధం చేస్తే మహాభారత కాలంలో తన స్నేహితుడు అయిన నరకాసురుడిని చంపాడనే కోపంతో శ్రీకృష్ణుడు రాజ్యాన్ని నాశనం చేస్తుంటాడు. అది తెలుసుకున్న బలరాముడు ద్వివిధుడిని సంహరిస్తాడు. నెంబర్ 4 విభీషణుడు. రావణాసురుడు సోదరుడు అయిన విభీషణుడు రాముడి పక్షాన చేరి రామరావణ యుద్ధం తరువాత లంకా నగరానికి రాజుగా మారాడు. రాజసూయ యాగంలో భాగంగా సహదేవుడు భారీ సైన్యంతో దక్షిణ భాగంపై విజయయాత్రకు వెళ్లగా ఆ సమయంలోనే ఘటోత్కచుడు ద్వారా శ్రీకృష్ణుడి గురించి తెలుసుకున్న లంకాధిపతి అయిన విభీషణుడు ధర్మరాజుకి కప్పం చెల్లించాడు. నెంబర్ 3 జాంబవంతుడు. భల్లూక రాజు అయిన జాంబవంతుడు రామాయణంలో సుగ్రీవుడికి సలహాదారుడుగా ఉండేవాడు. ఆయనే మహాభారత కాలంలో శ్రీకృష్ణుడితో శమంతకమణి గురించి యుద్ధంలో పాల్గొని తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. నెంబర్ 2 హనుమంతుడు. మహాభారత కాలంలో తన సోదరుడు అయిన భీమసేనుడికి హిమాలయ ప్రాంతంలో కనిపిస్తాడు. నెంబర్ 1 పరశురాముడు. శివధనుస్సును విరిచిన సమయంలో శ్రీరాముడి మీద యుద్ధానికి వచ్చిన పరశురాముడు మహాభారత కాలంలో భీష్మ పితామహుడితో యుద్ధంలో పాల్గొంటాడు.